అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే థర్స్డే రోజు వ్లాగ్ అండి. మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత మా మమ్మీ నేను చిన్న షాపింగ్ పని మీద బయటకు అయితే వెళ్ళామండి. ముందుగా హౌస్ ట్యాక్స్ అదేవిధంగా వాటర్ ట్యాక్స్ అయితే కట్టాల్సి ఉందన్నమాట. అక్కడికి అయితే తీసుకొని వెళ్ళి మా మమ్మీతో అయితే ఆ పని ముగించేసుకున్నాము. ఇవన్నీ మనండి మా డాడీ ఉన్నప్పుడు అయితే ఆయన చేతుల మీదుగా ఆయనే చేసుకునేవారు అనమాట. ఆయన ఎప్పుడైతే కాలం చేశారో ఇవన్నీ కూడా మా మమ్మీ చేస్తున్నారనమాట అండి. ఆవిడని ఇలా తీసుకొచ్చి ఆ పనులన్నీ కూడా చేయించాను. తర్వాత అదేవిధంగా కొన్ని సారీస్ మీద బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలి అనేసి అంటే అది కూడా షాపింగ్ అదంతా కూడా ముగించుకొని మార్కెట్కి అయితే వెళ్ళామండి. ఫ్రైడే మణిద్వీపవర్ణన పూజ కోసం పువ్వులు తెచ్చుకోవాలి కదండి, అందుకోసం అనేసి వెళ్ళాం అనమాట. అప్పుడే కొత్తగా ఫ్రెష్గా అన్ని పువ్వులన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట. అన్ని రకాల పువ్వులు కూడా చూస్తున్నాను అనమాట, ఏ పువ్వులు తీసుకుంటే బాగుంటుంది అనేసి. అయితే అప్పటికే నేను వచ్చేసి ఇదిగోనండి ఇలాంటి వైట్ కలర్ చామంతి పూలు అయితే తీసేసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత గులాబీలు అయితే చూసాను, అయ్యో అనుకున్నాను. ఇంక చేసేదే ఉందండి, ఇంకేం లేదు కదా. తర్వాత ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగే వంట అంతా కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మా వంట అంతా కూడా ఫినిష్ అయితే చేసేసానండి. ఆ గోరుచిక్కుడుకాయలు అయితే ఆ రోజు లంచ్కి వచ్చేసి పప్పు టమాటో అదేవిధంగా గోరుచిక్కుడుకాయలు ఫ్రై అయితే పెట్టాను అనమాట. ఆ గోరుచిక్కుడుకాయలు అన్నీ కూడా మా టెర్రస్ గార్డెన్లో పండిన గోరుచిక్కుడుకాయలే అనమాట అండి. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ వేసానండి. అంతా లంచ్ బాక్స్ అంతా ప్యాక్ చేసేసిన తర్వాత మా వారైతే ఆఫీస్కి అయితే బయలుదేరారు. ఆయన వెళ్ళిన తర్వాత నేను పూజ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి స్టార్ట్ అయ్యాను అనమాట. ఈ మల్బరీస్ కూడా మా చెట్టు అనండి, పైన చూడండి బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. స్వీట్ కానీ ఎలాంటి కెమికల్స్ అవి కూడా ఏమి వాడకుండా పండించుకున్న పంట కదండి, అందుకని చాలా అంటే చాలా రుచిగా అయితే ఉంటున్నాయండి. కోసిన వెజిటేబుల్సే కాదు, ఆ ఫ్రూట్సే కాదు. ఇదిగోనండి త్వరలోనే దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఇంట్లో అయితే మొత్తం అన్నీ కూడా కిచెన్లో సామాన్లు అన్నీ కూడా వాష్ చేయించేస్తున్నాను అనమాట. అదేవిధంగా ఈరోజు ఇదిగోండి గ్రహణం తర్వాత దేవుడి సామాన్లు అన్నీ కూడా తీసేసాను కదండి, అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఈరోజు అయితే అన్నీ కూడా పేర్ చేసుకొని మణిద్వీపవర్ణన పూజ అయితే చేసేసుకుంటాను అనమాట. ముందుగా ఇదిగోనండి ఫ్రైడే డబ్బులు పెడతాను కదా లక్ష్మీ అమ్మవారి దగ్గర, అవి అయితే తీసేస్తున్నాను అనమాట. లాస్ట్ వీక్ పెట్టినవి ఈ వీక్ మళ్ళీ ఫ్రెష్గా అయితే మార్చుకుని పెట్టుకుంటాను. గ్రహణం అయిన తర్వాత కొంచెం బాగాలేదు ఒంట్లోని, అందుకోసమని ఏది కూడా సర్దుకోలేకపోయాను దేవుడి దగ్గర అని చెప్పి లాస్ట్ వీక్ అయితే మామూలుగా ఇలాగ ఏమీ విగ్రహాలు లేకుండానే పూజ చేసేసానని చెప్పి కూడా చెప్పి పెట్టాను కదండి. ఈ వీక్ అయితే పేగొండి అమర్చేసుకుంటున్నాను అనమాట. అది కాకుండా రేపు వచ్చేసి సాటర్డే కదండి, సప్త శనివారం వ్రతం పూజ ఒకటి చేసుకుంటాను అనమాట. 7వ వారం పూజ ఉద్యాపనలా చేద్దామని అనుకుంటున్నాను. అందుకోసమని కూడా అన్నీ కూడా రెడీ చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట. దేవుళ్ళని అయితే అన్నీ కూడా అమర్చేసుకొని బొట్లు అవన్నీ పెట్టుకొని పూజ అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట అండి. ఈ వారం పూజ చూస్తూ ఉండండి. మధ్యలో బుజ్జి కృష్ణయ్య, అటు వచ్చేసి కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి, ఈ పక్కన వచ్చి లక్ష్మీనారాయణులు. బాగుందండి. ఇది వచ్చేసి లక్ష్మీ కుబేర కుంచంలో వేసుకునే గవ్వలు, తర్వాత ఇగోండి రాగి నాణాలు, రాగి పైసలు అవే అన్నమాట అండి. ఇవి వచ్చేసి నేను కిచెన్కి విండో దగ్గర పెట్టుకుంటాను కదండి, వినాయకుడు, అన్నపూర్ణాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి అనమాట. అవే మొత్తం అన్నిటికీ కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఏంటో ఈ 1 వీక్ పూజ చేసినా కూడా ఏంటో చాలా వెల్త్గా ఉన్నట్లు అనిపించింది అనమాట. కళకళలాడుతూ చక్కగా అన్ని విగ్రహాలతోని అన్ని దేవుళ్ళతోనే ఉండేది. అన్నీ కూడా తీసేసిన తర్వాత వెళ్తే కదండి, దేవుణ్ణి పెట్టుకుంటేనే కదా నిండుగా ఉంటుంది, చూడడం అలా అలవాటు అయిపోయింది కదా. అన్నీ తీసేసరికి అదొకలా అనిపించింది అనమాట ఈ వీక్ అంతా కూడా దీపం పెట్టినప్పుడల్లాని. కానీ ఇగోండి ఈరోజు మాత్రం భలే కళకళలాడుతూ అనిపించింది అనమాట.
ఇవైతే తీసుకొని వెళ్ళి విగ్రహాలని అక్కడ పెట్టేసుకుంటున్నానండి కిటికీ దగ్గర అయితేను. అవి అక్కడ తీసేసాను కదండి, అందుకని మరొక అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే ఉంటే అక్కడైతే పెట్టుకున్నానమాట ఆ ప్లేస్లోని. నేను మార్నింగే కృష్ణయ్యకి అయితే పాలు కూడా సమర్పించేసాను అనమాట, ఎర్లీ మార్నింగేను. బియ్యం అయితే చూపించాను కదండి ముందులోనే, డ్రమ్ అయితే వాష్ చేయించాను కదా, కడిగించాను కదా. బియ్యం బస్తా అయితే వేయాలండి, తెప్పించాను. ఆ బస్తా ఓపెన్ చేసిన వెంటనే ఇదిగోనండి దేవుడి కోసమని విడిగా కొన్ని బియ్యం అయితే తీసుకుని బాక్స్లో వేసుకుని పెట్టుకుంటాను అనమాట అండి. అక్షింతలు కలుపుకోవడానికి, ఇదిగోండి ఇలా దేవుళ్ళ దగ్గర పెట్టుకోవడానికి, తర్వాత ఏదన్నా అవసరం అవుతుంది కదా అని చెప్పి అలా విడిగా తీసైతే పెట్టుకుంటాను అనమాట. అన్నీ కూడా కలిపేసుకోవడం ఎందుకని చెప్పేసి అలాగ అదిగోండి అన్నపూర్ణాదేవికి అయితే బియ్యంలో పెట్టేసుకున్నాను అనమాట అలాగా. అదేవిధంగా లక్ష్మీ కుబేర్ కొంచెం ఉంటుంది కదండి, దాంట్లో కూడా బియ్యం అయితే వేసుకున్నాను అనమాట. వేసుకుని లక్ష్మీదేవిని అయితే పెట్టుకుంటాను. ఇలాగే పెట్టుకోవాలి, ఇలాగే చేయాలి అనేది ఏమీ కాదండి. కాకపోతే నేను ఇలా పెట్టుకుంటాను అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఎవరి అలవాట్లు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళు కదండి. నేనైతే ఈ విధంగా సర్దుకుంటాను దేవుణ్ణి అని చెప్పి చూపిస్తున్నాను అనమాట, అంతే. అమ్మవారి దగ్గర ఇదిగోనండి ఒక వెండి పువ్వు అయితే పెడతానమాట. అదేవిధంగా గవ్వలు, పూర్వకాలంలో గవ్వలే వాడేవారు కదండి. మనం కూడా వాడుకలో అంటాం కదా, చిల్లి గవ్వ కూడా లేదు అనేసి అంటాం కదండి. అదిగోనండి అవేనమాట గవ్వలు. పూర్వకాలం వాడుకలో నాణాలు అవి రాని క్రిందట గవ్వలు అయితే వాడేవారు అనమాట. అందుకోసమని లక్ష్మీ గవ్వలు అవన్నీ ఇప్పుడు కొత్తగా అమ్ముతున్నారు కదండి, అదే అనమాట అండి. అవన్నీ కూడా పెట్టేసుకొని ఇంక మిగిలిన 2 పువ్వులు ఇగోండి వినాయకుడి దగ్గర ఒకటి, అదేవిధంగా లక్ష్మీదేవి దగ్గర ఒకటైతే పెట్టేసుకున్నాను అనమాట సింహాసనం మీద. ఇంకా పసుపు గౌరీదేవికి చక్కగా పసుపు అది రాసుకొని పొట్లు కూడా పెట్టేసుకున్నాను. చూస్తూ ఉండండి. అదేవిధంగా తాబేలు కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువు ఉంటారు కదండి, అక్కడైతే ఆయన నీళ్లు పోసి ఒక తులసి కొమ్మ అయితే ఎప్పుడు వేసి పెడతానమాట. నారాయణ నారాయణ అనుకుంటూ నీళ్లు వేయాలంటండి తాబేలకి ఇంట్లో పెట్టుకున్నప్పుడు. తర్వాత ఇదిగోనండి పసుపు రాసేసుకుంటున్నాను అనమాట రాతి గౌరమ్మకి. చాలామంది అయితే అడుగుతున్నారనమాట అండి నన్ను, నా నెయిల్స్ చూసి అవి ఒరిజినల్ నెయిల్సేనా లేకపోతే ఏమైనా ఆర్టిఫిషియల్ నెయిల్సా అని అడుగుతున్నారనమాట. కాదండి, అవి ఒరిజినల్ నెయిల్సే అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట అండి నెయిల్స్ అయితే పెంచుకొని ఎవ్రీ వీక్ అవి ట్రిమ్ చేసుకొని చక్కగా పాలిష్ అది పెట్టుకుంటాను అనమాట. కోకోనట్ ఆయిల్ అదంతా కూడా అప్లై చేసి చక్కగా మాయిశ్చరైజర్ అదంతా కూడా రాసిన తర్వాత చక్కగా నెయిల్ పాలిష్ నాకు నచ్చిన కలర్ అయితే వేసుకొని నచ్చిన డిజైన్ అయితే వేసుకుంటాను అనమాట. డిజైన్ అది చేసుకుంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి నెయిల్ పాలిష్. నేను 10th స్టాండర్డ్ చదువుతున్న దగ్గర నుంచి కూడా నేను ఎవ్రీ వీక్ నాకు ఇదే పని అనమాట. చక్కగా నెయిల్స్ ట్రిమ్ చేసుకోవడం, నెయిల్ పాలిష్ వేసుకోవడం. ఈ మధ్య కొంచెం అశ్రద్ధ అయితే చేస్తున్నానండి, లేకపోతే ఎవ్రీ వీక్ కూడా అదే పని అనమాట. చక్కగా ట్రిమ్ చేసుకొని నాకు నచ్చిన కలర్ అయితే వేసుకొని డిజైన్ చేసుకోవడం, అది నాకు నెయిల్ ఆర్ట్ అది అంతా కూడా భలే ఇష్టం అనమాట. అదండి ఇదిగోండి దేవుళ్ళని అంతా కూడా సర్దేసుకున్నాను అనమాట. సర్దేసుకొని పూజ అంతా కూడా చక్కగా లలితాదేవికి ఈరోజు మణిద్వీప వర్ణన పూజ కూడా చేస్తాను కదండి శుక్రవారం. ఈ వీక్తో 31 వీక్స్ అయితే పూర్తయినాయండి. నేను ఫస్ట్ నుంచి కూడా నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మణిద్వీప వర్ణన పూజ గురించి ప్రతి వారం కూడా వీడియో కానీ లేకపోతే షార్ట్ రూపంలో కానీ అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూస్తూనే ఉన్నారు కదా. ఇదిగోనండి ఈ వారం అయితే తెచ్చుకున్న పువ్వులు ఇదిగోనండి ఈ ప్యూర్ వైట్ కలర్ చామంతి అన్నమాట తెచ్చుకున్నాను. పూజ అంతా కూడా చాలా చక్కగా చేసుకున్నానండి. ఇదిగోనండి నిన్నైతే తీసుకున్నాను అనమాట. ఇవి ఆకు సంపెంగ తీసుకున్నాను, మంచి సువాసనతో ఉంటాయి కదండి, అవైతే తీసుకున్నాను. 20 రూపీస్కి 6 ఇచ్చారనమాట. 50కి 12 అన్నారు, కానీ 20 రూపీస్కి 6 అయితే ఇచ్చారనమాట ఆవిడ. మంచి వాసన అయితే భలే వచ్చేసిందండి, మంచి పర్ఫ్యూమ్తో కూడిన స్మెల్ అనమాట, గుబగుబలు ఆడిపోతూ భలే వచ్చిందనమాట. తర్వాత ఇదిగోనండి రేపు సప్త శనివారం వ్రతం పూజ ఒకటి అన్నాను కదా, అందుకోసమని
స్వామివారికి తులసి మాలలో వేసి కట్టడానికి అనేసి మిగిలిన ఈ తెల్ల పూలన్నిటికీ కూడా కాడలు అయితే కట్ చేసుకుంటున్నాను. రేపటితో 7 వారాలు అయితే పూర్తవుతుందండి. మణిద్వీప వర్ణన వచ్చి మరొక వారం 32 వీక్స్ పూజ కదండి. అదైతే ఇంకొక వారం అయితే ఉంది. అదైతే దేవీ నవరాత్రిలో పడి ముగుస్తుందన్నమాట. నాకైతే ఎండింగ్ 32nd వీక్ అయితే దేవీ నవరాత్రిలో పడింది శుక్రవారం. లలితాదేవి అవతారం అండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. చూడాలి ఆ రోజు అమ్మవారు ఏ పువ్వులతో పూజ చేయించుకుంటారు అన్నది చూస్తున్నాను అనమాట నేను కూడాని. ఇగోండి ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసేసి ఆ తర్వాత మిగిలిన పూరేకులన్నీ కూడా ఉంటాయి కదండి, ఆ రేకులన్నీ కూడా కలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. రేపు అదిగోండి ఆ రేకులన్నీ కూడా మరొక కవర్లో అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. రేపు వెంకటేశ్వర స్వామి దగ్గర అవి ఎలా అలంకరణకి వాడాలా అన్నది ఆలోచించుకుంటున్నాను అనమాట. అయితే అవన్నీ కూడా తీసి మరొక కవర్లో అయితే వేసి పెట్టుకున్నాను. ఇదిగోనండి తులసి దళాల్లో సూది దారంతోనే గుచ్చుకున్నాను అనమాట. తులసి దళాలు అదేవిధంగా ఆ తెల్ల చామంతి పూలు కలిపి వెంకటేశ్వర స్వామికి అయితే మాలని గుచ్చుతున్నానండి. చాలా బాగా వచ్చిందనమాట. మాల అయితే చాలా అందంగా అనిపించింది. ఇంకా ఎల్లో కలర్ చామంతి అయితే బాగుండు అనిపించింది. కానీ నా దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందో వాటితోనే అయితే గుచ్చేసాను అనమాట మాల. ఈ పువ్వులైనా కూడా చాలా బాగున్నాయండి. వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పువ్వులు అయితేను చాలా అందంగా అనిపించింది స్వామివారికి వేసిన తర్వాత. ఇదంతా రేపటి వీడియోలో చూద్దురు. అదిగోనండి మాల ఎలా అనిపించిందో చెప్పండి. ఇదంతా కూడా ముగించుకొని రేపు అయితే నేను మరొక వీడియోలో నేను పూజా కార్యక్రమం సప్తశనివార వ్రతం పూజ ఎట్లా చేసుకున్నాను అన్నది రేపటి వీడియోలో ప్రజెంట్ చేస్తానండి. బాయ్ అండి. నచ్చిందండి నా పూజ అదంతా కూడా. నచ్చితే తప్పకుండా మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.